మోడీ ఓడి గెలిచాడు, రాహుల్ గెలిచి ఓడాడు. ఇవాళ మహిళా రిజర్వేషన్ బిల్లులో ప్రతిపక్షాల యొక్క డొల్లతనం ప్రజల ముందు ఎలా కన్విన్స్ చేయాలో అర్థం కాని తెలివి తక్కువతనం అనను వాళ్ళ అసలు బుద్ధి బయటపెట్టారు. మహిళా రిజర్వేషన్ల కోసం మేం రెడీ అని పోచుకోలు ఉపన్యాసాలు 4 దశాబ్దాలుగా ఇస్తున్నారు. ఎవడాపాడు? కాంగ్రెసే అధికారంలో ఉంది సుదీర్ఘకాలం పాటు. కాంగ్రెస్కి సంబంధించినటువంటి వాళ్ళే దాంట్లో వేసుకుంటూ వచ్చారు. తీరా చూస్తే అది కాస్త విఫలమైంది. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చింది, తను తీసుకొచ్చింది. ఇదివరకు కాంగ్రెస్ రాజ్యసభలో బిల్లు పెడితే బీజేపీ మద్దతు ఇచ్చింది. ఇప్పుడు వచ్చేటప్పటికి బీజేపీ బిల్లు పెడితే, లోక్సభలో బిల్లు పెడితే కాంగ్రెస్ వ్యతిరేకించింది. ప్లస్ తమ ఐఎన్డీఏ కూటమి అందరి చేత వ్యతిరేకింపజేసింది. కారణం ఏం చెప్తుంది? నియోజకవర్గాల పెంపు, దక్షిణాదికి అన్యాయం జరుగుద్ది, ఈశాన్యానికి అన్యాయం జరుగుద్ది అంటే లెక్కలతో సహా నేను అమిత్ షా వివరించాడు. మీకు కావాలంటే గ్యారంటీ రాసిస్తాను మోడీ చెప్పాడు. ఇవాళ కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే 50% అన్నటువంటి సవరణ బిల్లు కూడా తీసుకొస్తానని అమిత్ షా అదే సభా వేదికగా చెప్పాడు. మీరు మద్దతు ఇస్తారా అని చెప్పాడు. వాళ్ళు మాత్రం మద్దతు ఇవ్వమన్నారు. మెయిన్ ఏంటి అంటే, ఒకప్పుడు ములాయం సింగ్, లాలూ ప్రసాదులు మహిళా రిజర్వేషన్ బిల్లు ఎందుకు వ్యతిరేకించారంటే, హిప్పీ క్రాఫ్ అమ్మాయిలు పార్లమెంట్లోకి వస్తారు, ధనవంతుల బిడ్డలు పార్లమెంట్లోకి వస్తారు తప్పించి మహిళలకు ఏం న్యాయం జరగదని చెప్పారు. తన పెళ్ళాన్ని అక్కడ కూర్చోబెట్టినటువంటి లాలూ ప్రసాద్ యాదవ్, ఓ డంపింగ్ చేసి కూర్చోబెట్టిన లాలూ ప్రసాద్ యాదవ్ ఇట్లాంటి కారు కోతలు కూశాడు. తన భార్యను ఏనాడు పైకి తీసుకురానటువంటి ములాయం సింగ్ ఇట్లాంటి కారు కోతలు కూశాడు. ఇలాంటి కారు కోతల సాక్షిగా నడిచింది. నేనే మహిళా నాయకురాల్ని అని చెప్పేటువంటి సోనియా గాంధీ ప్రజల్ని మోసం చేసింది. సోనియా గాంధీ కూతురు ప్రియాంక గాంధీ వాద్రా ప్రజల్ని మోసం చేసింది. ఫైనల్గా మహిళా రిజర్వేషన్ బిల్లుని మహిళలు నాయకత్వం వహిస్తున్న పార్టీ, తల్లి కూతురు నాయకత్వం వహిస్తూ కొడుకుతో నడిపిస్తున్న పార్టీనే ఇవాళ ఓడగొట్టి అది విజయం అంటోంది, మోడీ మీదన గెలిచామంటోంది. అదే సందర్భంలో వీళ్ళ డొల్లతనాన్ని బయటపెట్టి మహిళా రిజర్వేషన్లకి మాటలు చెప్తారు తప్పించి చేతల్లో ఓడగొట్టేటటువంటి దుర్మార్గులు వీళ్ళు. నియోజకవర్గాల పునర్విభజన పేరుతో అన్యాయం జరగకుండా, మామూలుగా వీళ్ళు ఇంతకుముందు అన్యాయాలు చేశారు జనాభా ప్రాతిపదిక నియోజకవర్గాలు మార్చి, అలా కాకుండా అందరికీ 50% అన్న ద్వారా ఎలాంటి అన్యాయం జరగకుండా నియోజకవర్గాల పునర్విభజన చేస్తుంటే దాన్ని ఆపుతున్నారు. మహిళలకి 33% ఇస్తుంటే దాన్ని ఆపుతున్నారు అని ప్రజలకి తెలియచెప్పడం ద్వారా చిట్ట చివరి దాకా ప్రజల్ని కన్విన్స్ చేసి, విపక్షాలను కన్విన్స్ చేసి వాళ్ళు ఎంత చెప్తే అంత తగ్గడానికి సిద్ధపడ్డా కూడా వాళ్ళు ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తారో ప్రజలకి తెలియజేసి, తద్వారా ఓడి గెలిచాడు మోడీ, గెలిచి ఓడాడు రాహుల్ గాంధీ.